ఇప్పుడు మనం చూస్తున్న రిజల్ట్స్ని బట్టి రిజల్ట్స్లో మనం స్పష్టంగా చూస్తున్నాము. రెండు పార్టీలు ముఖ్యంగా శివసేన షిండే అండ్ అజిత్ పవార్ ఎన్సిపి పార్టీలు రెండు పార్టీలని వాళ్ళ గుర్తుల మీదే ఆ పార్టీ గుర్తుల మీదే పోటీ చేయనించడం వల్ల ఈ రిజల్ట్ వచ్చింది అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అంటే ప్రజలు నిజంగా ఎన్సిపి అజిత్ పవార్దే శివసేన షిండేదే అని తీర్పునిచ్చారా? ఒకటి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు శివసేన విషయానికి వచ్చినప్పుడు గతంలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఉద్ధవ్ ఠాక్రే గారు. ఇలా మరాఠవాడ ప్రజలకు, మరాఠీ ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా బాల్ ఠాక్రే గారు తెలియని విషయం అంటూ ఎవరికి ఉండదు. ఏ గ్రామీణ ప్రాంతంలో అడిగినా, ఏ పట్టణ ప్రాంతంలో అడిగినా అందరికీ తెలుసు. అయితే ఇంతకుముందు వివి రావు గారు అన్నట్టుగా పార్టీలో ఏంటి అంటే పార్టీల యొక్క ఉనికి కాపాడుకోవడం కోసం, పార్టీల యొక్క ఇగోయిజం ని సాటిస్ఫై చేయడం కోసం వాళ్ళ అవసరాల రీత్యా అనుకూలంగా మార్చుకొని సిద్ధాంతపరమైనటువంటి భావజాలాలకు తిలోదకాలు ఇచ్చేసి ఎప్పటికప్పుడు అవసరం కొద్దీ ఈ కలయికలు ప్రేమలో పావురాల లాగా తయారైపోతున్నాయి. అదే విధంగా ఈ రాజకీయ పార్టీలకు ఈ అనిశ్చితి రాజకీయ అనిశ్చితి ఈ రాజకీయ పార్టీలకు దౌర్భాగ్య స్థితి పట్టడానికి కారణం అది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా ప్రతి పార్టీకి ప్రతి విషయానికి ఒక లీగల్ ఉంటుంది. వాళ్ళు కూడా గతంలో వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అయ్యారు. మాది మాది గుర్తు అంటే మాది గుర్తు అన్నారు. అది ప్రతిదానికి గతంలో బీజేపీ వాళ్ళకు జైలుకు పోయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే కోర్టుకు పోయిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఈ మహారాష్ట్ర ఎన్నికల ఒరబడిని తీసుకున్నప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు తీసుకున్నా కూడా 220 పైచీలకు అసెంబ్లీ శాసనసభ ఎన్నికల్లో గెలుపొందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రతిసారి 1962 అనుకోండి, 67 అనుకోండి, 72 అనుకోండి, 80 అనుకోండి, ఇలా ఒక జనతా పార్టీ మధ్యలో వచ్చింది. అప్పుడు ఫుల్ అక్కడ అధికారంలోకి వచ్చింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రాఫ్ ఎప్పటికప్పుడు మహారాష్ట్రలో తగ్గుతూనే వచ్చింది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా అది లైవ్ నిజం. అయితే ఇవాళ ఒక నేషనల్ పార్టీ వచ్చేసి ఒక 3 పార్టీలకు వాళ్ళు కానీ అటు బీజేపీ పార్టీ కానివ్వండి, ఇటు వీళ్ళు కానివ్వండి, ఒక ముగ్గురు నలుగురు కలయికతోని పోయి శత్రువుని కొట్టాలి అనేటువంటి ఆలోచనతోని అంతటి నైతిక స్థితి ఒక ప్రాంతీయ పార్టీలాగా కలగలుపుకొని పనిచేస్తున్నారు అనేది ఈ రాజకీయంగా వాళ్ళు ఎంతటి దౌర్భాగ్య పరిస్థితి అయితే నేషనల్ పార్టీలు ఉన్నాయో ఆలోచించుకోవాలి. అది ఎందుకు వచ్చింది అంటే మరాఠా ప్రజలకు ఉన్నటువంటి ఆకాంక్ష, మరాఠా ప్రజలకు ఉన్నటువంటి హిందుత్వ పోరాటం, మరాఠా ప్రజలకు ఉన్నటువంటి ఆలోచన విధానం, ఇవన్నిటిని కాంగ్రెస్ కు వ్యతిరేకించుకుంటూ ఏర్పడినటువంటి పార్టీ శివసేన. ఆ శివసేనకు ఎవరైనా పార్టీలకు అతీతంగా అంటే ఒక రీజనల్ కు అతీతంగా ఉన్నప్పుడు బాల్ ఠాక్రే గారు అంటే మరాఠా, మరాఠా అంటే బాల్ ఠాక్రే గారు అంతటి వాయిస్ ని ఇచ్చినటువంటి వ్యక్తి ఇవాళ ఉద్ధవ్ ఠాక్రే గారు ఆయనకు ఉన్నటువంటి ఎగోయిజం తోని ఆయన చీలిక అయిపోయి వాళ్ళు స్నేహాన్ని విడగొట్టుకొని కాంగ్రెస్ కి వచ్చిండ్రు అంటే కింది స్థాయి వాళ్ళు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆలోచిస్తున్నారని కూడా అనట్లేదు. కానీ ఏదైనా లాభం ఎంత నష్టం ఎంత అనేది బేరీజ్ వేసుకుంటారు. అది ప్రజలు కావచ్చు, ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, తృతీయ శ్రేణి నాయకులు కావచ్చు. అయితే ఈ కలయిక, ఈ చీలిక అనేది దేశానికి గాని, పార్టీకి గాని, ప్రభుత్వం ఏర్పాటులో ఎంత కీలక భూమిక పోషిస్తుంది, ఎంతటి స్థాయి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఎథిక్స్ ని వీళ్ళు తిలోదకాలు ఇచ్చిందనే వాటిని బేరీజ్ వేసుకున్నప్పుడు జరిగినటువంటి ఫలితమే ఇదని నేను అంటుంది. అయితే ప్రధానంగా బీజేపీ పార్టీ ఉంది. ప్రతి నేను గతంలో మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అదే రోజు నేను చెప్పాను. ఇవాళ మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మహారాష్ట్రలో ఆ పార్టీ మునిగిపోవడానికి పెద్ద కారణం అయితే అంటే మీకు అందరికి కావాలంటే లైవ్ మీకు స్ప్రెడ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ నుండి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఇంకో పక్క రాష్ట్రాల నుండి వచ్చినటువంటి మంత్రులు మేము ఇవిస్తున్నాం అవిస్తున్నాం అనుకుంటూనే మరి పార్టీకి సెంట్రల్ కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి మల్లికార్జున్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే పక్క రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చేసి ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఈ మిస్ మ్యాచ్ అయింది. ఈ మిస్ మ్యాచ్ వల్ల మిస్ ఫైర్ అయింది కూడా. అంటే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేకపోయినారు అక్కడ. అయితే ఈ ఏక్నాథ్ షిండే గారు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత అంటే రూలింగ్ లో వాళ్ళే ఉన్నారు కాబట్టి అటు అజిత్ పవార్ గారు వచ్చినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు అంటే అజిత్ పవార్ గారు బీజేపీ పార్టీకి వచ్చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆ వర్గము అజిత్ పవార్ గారి వల్ల డ్యామేజ్ అవుతుంది అనుకున్నారు. కానీ ఇవాళ అజిత్ పవార్ గారు కూడా ఆల్మోస్ట్ ఈవెన్ ఎగ్జిస్టెన్స్ చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఆయన మెజారిటీ.
ఓవరాల్ గా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఎవరు గెలిచారా గెలవలేదా అనేది ప్రధానంగా భూమిక పోషిస్తుంది. ఇవాళ ప్రజాస్వామ్యం కొంతమంది ఈవీఎం లో కాదంటారు, కొంతమంది ఓటు బ్యాంక్ కావాలంటారు, లేకపోతే ఇవన్నీ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత అంటున్నారు. ఎలక్షన్స్ రిజల్ట్ రాకముందుకే అటు కాంగ్రెస్ బైకాట్ చేయొచ్చు కదా. మేము ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా బ్యాలెట్ ఈవీఎంలు పెట్టారు, మేము పోటీ చేయమని అనొచ్చు కదా. అనరు. ఎందుకంటే వాళ్ళకు దొరుకుతున్నాం లక్కీ లాటరీ వాళ్ళది, దొరకకపోతున్నాం వేరే వాళ్ళది. ఇది బీజేపీ పార్టీయా లేకపోతే ఇంకా రీజనల్ పార్టీలా ఎవరైనా కావచ్చు. ఇవాళ ఉదాహరణకి ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు. మనం అదే ఇంకొద్దిగా జార్ఖండ్ పశుపతి గారు, మనం ఇంకొద్దిగా డెప్త్గా మనం ఈ ఎన్నికల్ని అనలైజ్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో నేను ఆ, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. బీజేపీ వర్స్ కాంగ్రెస్ పోటీ చేసిన సీట్ల సంఖ్య, ఆ రెండింటి పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉన్న సంఖ్య 69 అయితే అందులో ప్రధానంగా 90% సీట్లు బీజేపీ గెలిచింది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? రెండు, శివసేన షిండే గ్రూపు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే గ్రూపు రెండు ప్రధానమైన పార్టీలుగా పోటీ చేసిన సీట్ల సంఖ్య 49 అయితే ఈ పార్టీల్లో కూడా, ఈ స్థానాల్లో కూడా ఎక్కువ సీట్లు శివసేన షిండే గ్రూపే గెలిచింది. అలా అజిత్ పవార్ అంటే నిజంగా అక్కడ ఫైట్ దేనికి దేనికి మధ్య జరుగుతూ వచ్చింది? బీజేపీ కాంగ్రెస్ లో మీరు ఇందాక చెప్పినట్లు కాంగ్రెస్ పూర్తిగా గ్రాఫ్ పడిపోతూ వస్తుంది, ఇక కాంగ్రెస్ ని నమ్మే పరిస్థితి లేదు లేదు మల్లికార్జున్ ఖర్గే గారు చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఉచితాలని 10, 6, 5 కాదు, అమలు కాని హామీలు ఇయ్యకండి, చేయగలిగిన ఇయ్యండి అనే స్టేట్మెంట్ ఏమన్నా కొంపముంచిందంటారా? ఎస్, కొంప మంచింది. ఎందుకంటే ఇప్పుడు మాటల్లో ఒకటి చేతల్లో ఒకటి ఉండవద్దు. వాళ్ళ మేనిఫెస్టో ఏముంది, మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడింది ఏంటిది, రెండు బేరీజ్ వేసుకోవాలి. మనం ఏమి ఇచ్చాం, ఏం మాట్లాడుతున్నాం. ఓకే, మల్లికార్జున ఖర్గే గారు ఒక పార్టీ ప్రెసిడెంట్ గా వచ్చి పాపం ఆయన అన్నది కూడా వీ షుడ్ అప్రిషియేట్, టు బి ఫ్రాంక్. అది పార్టీలకు అతీతంగా. ఎందుకంటే ఈ ఫ్రీ బీచ్ అని ఇచ్చుకుంటూ ప్రజల్ని సోమరిపోతులు చేసేసి, ప్రభుత్వ ఆదాయానికి మొత్తం సర్వనాశనం చేసేసి, సోమరిపోతులు చేసి ఆర్థిక వ్యవస్థను కుంటుపరిచే విధంగా చేయకుండా మల్లికార్జున ఖర్గే గారు ఒక పార్టీ వ్యక్తిగా కాకుండా ఒక ఇండివిజువల్ గా మాట్లాడిన విషయాన్ని నేను కూడా ఆ రోజు స్వాగతించాలి కూడా. ఒక బాధ్యత కలిగిన పౌరుడు ఎవరున్నా కూడా స్వాగతించాలి. కాకపోతే ఇప్పుడు దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఇవాళ ప్రజలకు ఎండ్ ఆఫ్ ద డే మనకి ఇవాళ ఏం జరుగుతుంది అనేది తెలుసు. ఎలక్షన్స్ ఒరవడి నడుస్తున్న టైంలో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రధానంగా ఇక్కడ వీళ్ళు మొన్న కాంగ్రెస్ కి ఏమనుకున్నారంటే 2024 2009లో పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఎన్ని వచ్చాయి? 9 వచ్చినాయి. 2019లో వాళ్ళకి జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీకి ఎక్కువ వచ్చినాయి. మళ్ళీ అది అనూహ్య స్థితిలో కాంగ్రెస్ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఐ థింక్ 23 సీట్స్. అయితే ఆల్మోస్ట్ బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మళ్ళీ ఒక రెండు ఎలక్షన్స్ కి బ్యాక్ వెళ్ళిపోయారు, 10 years బ్యాక్ వెళ్ళిపోయింది. అయితే అదే వరవడి ఇవాళ శాసనసభ ఎన్నికల్లో కూడా ఉంటది అనేది ఒక ఎక్స్పెక్టేషన్. కాంగ్రెస్ ఇండియా కూటమి అని అనొద్దని ఎవరు అంటున్నారు మిత్రులు. ఇండియా కూటమికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొక మైనస్ కూడా ఏంటి అంటే, మీరు గత 6 సంవత్సరాలు అంటే 1962 నుండి గత తీస్తే 80 వరకు, 1980 వరకు కంపేర్ చేసినప్పుడు అక్కడ ప్రతి ఎలక్షన్ టర్మ్ లో ఒక శాసనసభ ఎన్నికల టర్మ్ లో 3 ముఖ్యమంత్రులు, 4 ముఖ్యమంత్రులు, 3 ముఖ్యమంత్రులు ఇలా ప్రతి టర్మ్ లో మార్చడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు, శరద్ పవార్ గారు ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు. ఇవన్నీ మళ్ళీ వీళ్ళు గెలిచినా కూడా ఈ కొట్లాట స్టార్ట్ అవుతుంది అనేది ఒక ఇంపాక్ట్ జరిగింది. నెక్స్ట్ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళు మూకుమ్మడిగా వాళ్ళకు ఓట్లు వేసినా కూడా అక్కడ కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక జరగబోయే ఎలక్షన్స్ ఏం లేవు. ఇక అంటే ఒక శాసనంలో ఒక నిర్ణయాధికారం రాష్ట్ర అభివృద్ధికో రాష్ట్రానికి ప్రజల కోసం నిర్ణయం తీసుకునేటువంటి ఎన్నికలు, ఒకటి పార్లమెంట్, ఒకటి శాసనసభ ఎన్నికలు. ఈ రెండు అయిపోయినాయి. ఈ రెండు అయిపోయినాక బీజేపీ పార్టీకి ఎప్పుడైతే పార్లమెంట్ లో వాళ్ళు అధికారంలోకి వచ్చారో ఎన్డీఏ కూటమి, ఇంకా ఉన్న ప్రజలు కూడా ఆలోచించుకున్నారు, నౌ వీ షుడ్ నాట్ గో అగేన్స్ట్ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. ఆ కోణంలో ఆలోచించేసి ఇవాళ ప్రజలు తగిన నిర్ణయం తీసుకున్నారు. అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ముస్లిం ఓట్లు ఏం చేశారంటే అక్కడ మూకుమ్మడిగా బీజేపీ అది రాకపోని మనమైతే బీజేపీకి వేయొద్దు అనేటువంటి ఆకాంక్షతో ఎప్పుడైతే వీళ్ళు మొబిలైజ్ చేయగలిగినరో, ఈసారి మోడీ గారు మతాల ప్రాతిపదికన కాకుండా అక్కడ ఉన్నటువంటి కులాలు కానీ అక్కడ ఉన్నటువంటి రీజియన్ పీపుల్
విడిపోతే బాగుండదు, ఈ విడిపోతే మనం చెడిపోతాం అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చారు. ఇవాళ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే భారతదేశంలో 1947 దేశం విడిపోయిన తర్వాత మతాలకు అంతా ఈ దేశంలో కులాల వ్యవస్థ ఎక్కువ ఉంది. ఈ కులాల వ్యవస్థలో చిచ్చు పెట్టిన వాళ్ళు ఎవరో అందరికీ తెలుసు మనకు, అన్ని పార్టీలు చేసినారు. అదే ఇది బలంగా డిస్టెన్స్ క్రియేట్ అవుతుందనే ఉద్దేశాన్ని మోడీ గారు కొంచెం ముందస్తుగా ఆయన క్యాచ్ చేసి ఈ కులాల మీదనే ఎక్కువ ఫోకస్ చేసి ఈ కులాలందరూ కలిసి ఉండాలి, ఈ రీజనల్ అన్ని వ్యక్తిగత వైరుధ్యాలు ఉండకూడదు అనే దాని మీద ఒక మెసేజ్ ఇవ్వడంలో నేను కొంచెం ముందుగా మేల్కొని సక్సెస్ అయిన అనే విషయాన్ని మాత్రం మనం పరిగణలోకి తీసుకోవాలి. అయితే ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పశుపతి గారు ఇక్కడ మోదీ గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం రాహుల్ గాంధీ గారు కుల గణన చేస్తామని చెప్పడమే కదా. అంటే మండల్ కమిషన్ ఉద్యమం లాగా ఇక్కడ మళ్ళీ కులాలన్నీ బీసీ కులాలన్నీ ఏకమైతాయేమో అన్న భయంతో మోదీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కాంగ్రెస్ కులగణన బ్యాక్ ఫైర్ అయిందంటారా? కాదు ఎందుకంటారు మీరు చెప్పండి. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం ఎన్నికలు జరిగినప్పుడు బీసీ ముఖ్యమంత్రిని ఇస్తానని అన్నారు. ఇవాళ బీసీ ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్రంలో ఇస్తాము అని అన్నప్పుడు ఆయన డిసైడ్ చేసినప్పుడు, అంటే క్యాస్ట్ డిసైడ్ చేసినప్పుడు మరి ఇది సంవత్సరం క్రితం అయింది కదా. ఇప్పుడు అదే బీసీలో వ్యతిరేకమైన అన్న వాళ్ళు అదే దళితులకు వ్యతిరేకమైనటువంటి పార్టీ మోడీ గారు అని అన్నప్పుడు మరి అదే దళితులు ఇవాళ ఓటేశారు, అదే బీసీలు ఇక్కడ ఓటేశారు. అదే ఇవాళ బీసీ ట్యాగ్ మీద మిస్ఫైర్ అవుతుంది, కులగణన జరిగితే ఏదో జరగడానికి నష్టం జరుగుతుందంటే ఒక్క బీజేపీకి పార్టీకే కాదండి. కులగణన జరిగితే ఈ రాష్ట్రంలో ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ఎన్ని పదవులు ఉన్నారు, ఏ పదవులు ఉన్నారు, బీసీలు రేపిస్తారండి. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఓకే ఆయన వరంగల్ మీటింగ్ లో కూడా అన్నారు, బయట మీటింగ్ లో కూడా అన్నారు కులాల ప్రాతిపదికన ఎవరు ఎంత శాతం ఉంటే వాళ్ళు అంత ఉండాలని. మరి ఆయన కులగణన కోసం మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు, ఏ సామాజిక వర్గం ముఖ్యమంత్రి ఉన్నారు, మారుస్తాడా మరి ఆయన? అంటే ఇక్కడ మాట్లాడేదానికి చేస్తున్న దానికి విశ్వసనీయతను ప్రజలు కూడా అనలైజ్ చేసుకున్నారు.